అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 2వ శ్లోకము. అర్జున ఉవాచ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. 2. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడు కృష్ణ భగవానుడితో ఇలా అడుగుతున్నాడు. కృష్ణ, నీ మాటలన్నీ చాలా తికమకగా ఉన్నాయ్యా. నీ మాటలతో నా బుద్ధి ఒక విధమైన భ్రమకు లోనవుతూ ఉంది. కాబట్టి ఏదో ఒక మార్గం చెప్పు. జ్ఞానం సంపాదించటానికి గురుకులానికి వెళ్ళమంటావా, లేక కర్మ మార్గం అనుసరించి యుద్ధం చేయమంటావా? ఏదో ఒకటి ముందు నువ్వు నిశ్చయం చేసుకొని తర్వాత నాకు చెప్పు పరమాత్మ అని అడిగాడు అర్జునుడు. నాకు ఏది మనశ్శాంతి ఇస్తుందో ఆ మాటలు నాకు చెప్పండి స్వామి, అంతేకాని ఏదో ఒకటి నన్ను నిశ్చయం చేసుకోమని మాత్రం చెప్పకండి. మీరు చెప్పింది ఆచరించడమే నాకు తెలుసు, కానీ రెండిటి మధ్య మంచి చెడులను నిర్ధారించడం నాకు తెలియదు. కాబట్టి నాకు ఏది మంచిదో మీరే నిశ్చయం చేసుకొని నాకు తెలపండి పరమాత్మ అని అన్నాడు అర్జునుడు. అర్జునుడు ఇలా అడిగినా కృష్ణుడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, తనని తాను సమర్థించుకోలేదు. ఒకసారి చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి అని విసుక్కోలేదు. అర్జునుడికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు పరమాత్మ. అందుకే ఆయన జగద్గురువు అయ్యాడు. గురువులందరికీ మార్గదర్శకుడు అయ్యాడు పరమాత్మ. భగవానుడు అర్జునుడికి 2వ అధ్యాయంలో క్లుప్తంగా చెప్పిన కర్మయోగానికి పూర్తి వివరణ 3వ అధ్యాయంలో ఇస్తున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకంతో కలుసుకుందామండి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.